హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు. ఇన్ని రోజులు ప్రిపరేషన్లో ఉండి కొద్దిగా మీ ముందుకు రాలేకపోయాను. అయితే విషయం ఏంటంటే 2018 నుంచి ఇప్పటి వరకు 2025 నియర్లీ 7 years కష్టపడ్డాం. ఇక ఫలితం భగవంతుడి మీద వేసాం. అయితే డిఎస్సి వాళ్ళందరూ రాసేంత వరకు ఒక టెన్షను, తక్కువ టైం ఇచ్చారని, ఎలా చదవాలని. రాసిన తర్వాత మరొక టెన్షన్, అంటే ఫలితం ఎలా ఉంటుందని. ఎనీవే, మొత్తానికి ప్రిపరేషన్ నుంచి బయటకు వచ్చాం. అయినా సరే టెన్షన్ మాత్రం తగ్గట్లేదు. చూద్దాం, ఆ ఫలితం భగవంతుడికి ఇద్దాం. మనం చేసింది మొత్తం మనం చేసాం. నాలాగే మీరు కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే కింద కామెంట్ చేయండి. కొందరు ఎక్స్పర్ట్ కటప్ అని అది ఇది అని చెప్పి టెన్షన్ మరికొద్దిగా డిఎస్సి వాళ్ళని టెన్షన్ పెట్టిస్తున్నారు. అవేవి నమ్మకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్టెడ్ కటప్ ఎవరు చెప్పలేరు. అసలు ఎక్స్పెక్టెడ్ కటప్ అంటే ఏంటి? ఒరిజినల్ మార్క్స్ వచ్చిన తర్వాత దాన్ని తెలుస్తుంది. ఇంకా కీలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఆల్రెడీ వచ్చింది ఒకే ప్రైమరీ కీ, ఆ ప్రైమరీ కీలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇంకా మనకు ఫైనల్ కీ రావాలి. ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత అప్పుడు నార్మలైజేషన్ ఉంటుంది. ఆ నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ స్కోర్ వస్తుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. అంతకుముందు మనం ఎలా చెప్తారు? అసలు ఎవరు చెప్పినా నమ్మకండి. ఎవరు చెప్పినా అది అంచనా మాత్రమే, అది వారి యొక్క ఒపీనియన్ మాత్రమే. ఎవ్వరు కటాప్ చెప్పలేరు. కాబట్టి మీరెవరు కూడా మార్కులు చూసి భయపడకండి. కష్టపడ్డాం, ఫలితం కూడా కష్టపడినవాడు ఎవరు కూడా ఓడిపోయినట్టు చరిత్ర లేదు. కొన్నిసార్లు తప్పితే తప్పొచ్చు, కానీ దాన్ని కూడా మరొక అవకాశానికి ఉపయోగించుకోండి. అంతేగాని వేరే కార్యక్రమాలు ఏవి చేయొద్దు. అర్థమైందా? వేరే టెన్షన్లు పెట్టుకొని. ప్రతి ఓటమి కూడా గెలుపుకు నాంది. అంటే కొందరు ఉంటారు కదా, కొందరు తక్కువ వచ్చిన వాళ్ళు చూసుకుని ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరు కూడా భయపడకండి. ఇంకా మనకి అసలైన ఉంది. మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా అందరూ కూడా అర్హులే. సెలక్షన్ లిస్ట్ వచ్చినంత వరకు కూడా అందరూ పోస్ట్కి పోటీలో ఉన్నట్టే లెక్క. కాబట్టి మీరు ఈ మార్కులు చూసి భయపడవద్దు. మనం కష్టపడ్డాం, నియర్ 7 years కష్టపడ్డాం. దానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. మీరు ఎవ్వరూ భయపడకండి, ఓకేనా? ఎవరెవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ ముందుగానే ఆల్ ది బెస్ట్. అంటే ఆన్సర్ ఇప్పటికీ సేఫ్ స్కోర్లో ఉన్న వారందరికీ ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరికీ మంచి డిఎస్సి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.